అందరికీ డబ్బులు కట్టి అందరికీ డబ్బులు ఇచ్చి చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు జేబులో రూపాయి ఉన్నా లేకపోయినా ప్రొడ్యూసర్ ట్యాగ్ వేశారు కదా మనం ప్రొడ్యూసర్ అని చెప్పి ఒక మేక గాంభీర్యం అంటారు కదా, అది చేసేవాళ్ళే తప్ప ఇయర్లీ 250 ఫిలిమ్స్ రిలీజ్ అయితే 20-30 ఫిలిమ్స్. చాలామంది పెద్దలు కూడా చెప్పేస్తున్నారు ప్యాన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి, టికెట్ రేట్లు పెంచేసాము అది అని చెప్పి. అది చిన్న నిర్మాతలకి మిడ్ రేంజ్ నిర్మాతలకి ఏం వర్తించు, మా కష్టాలు వేరు. అందుకే ఈ ప్రెస్ మీట్ ఈరోజు. ఎందుకంటే ప్రొడ్యూసర్లో మాట్లాడక, సోషల్ మీడియాలో ఇది వెళ్ళక, నేను చూస్తుంటే సోషల్ మీడియాలో అందరూ కూడా హీరోలకు వందల కోట్లు ఇచ్చేస్తారు. వందల కోట్లు ఇచ్చేవాడు ఒకళ్ళో ఇద్దరు హీరోలు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా. నేను ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాను. నా హీరో దగ్గరికి వెళ్ళి కిరణాపురంకి, బ్రదర్ మనకి ఇలా సిచ్యువేషన్ ఉంది, ఇలాగా మనం కొంచెం ఈ శాటిలైట్ ఓటీటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేద్దామంటే, అన్న మంచి సినిమా చేస్తున్నాం, నాకు ఎలా అయినా ఓకే, మీరు బాగుండండి, మనం బాగుందాం అని నా హీరో నాకు ఇది ఇచ్చాడు. అలా ఏ హీరోనైనా నాకు ఒత్తాసు పలికారా, నా వెంట నిలిచారా, మీరు అలా చస్తే చావండి మాకు 30% ఇవ్వండి అంటే ఇది ఏం న్యాయం, ఏం ధర్మం, ఏ సమాజంలో మనం ఉన్నాం? టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు. టికెట్ రేట్లు 250 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక 5, 10, 15, 7 సినిమాలకు పెంచుతారు. మిగతా సినిమాలకు మామూలు రేట్లు పెంచుతున్నా, మామూలు రేటు ఉంచుతున్నా థియేటర్కి జనాలు రాని సందర్భంలో పాన్ ఇండియా సినిమాలు అయిపోయాం, మీరందరూ బతికేస్తున్నారు కదా అంటే, అందరూ వాయిస్ వినిపించాలని వచ్చారు కానీ దీస్ ఆర్ నాట్ రైజింగ్ ప్రొడ్యూసర్, దీస్ ఆర్ బర్నింగ్. మండిపోతున్నా అంటే, బర్నింగ్ అంటే కాలిపోతున్న ప్రొడ్యూసర్. వీఆర్ లైక్ క్యాండిల్స్. మేము తగలబడిపోతూ ఇండస్ట్రీకి వెలుగునిస్తున్న ప్రొడ్యూసర్లే తప్ప వీఆర్ నాట్ ఎర్నింగ్, వీఆర్ లెర్నింగ్ దిస్ ప్రాసెస్. ఇండస్ట్రీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు, ఇండస్ట్రీ బాగున్నప్పుడు ఎవరు బాగోరు. ప్రతి నాన్ థియేటర్కల్ సంస్థ ఈ సినిమా ఈ టైంకి మీరు సినిమా ఇస్తారా, ఈ టైంకి సినిమా ఇస్తారా మీరు అని డెడ్లైన్లు పెడుతుంటే వాళ్ళ హెడ్లైన్లో ఎలాగ రావాలో తెలియక మేము సినిమాలు నిర్మిస్తున్నామే తప్ప ఇక్కడ ఎవ్వరికి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి మేము ఈ సినిమా నుంచి డబ్బులు పట్టుకెళ్తామనేది లేదు. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా నేను చూస్తున్నాను, నేను ఒక 2-3 డేస్ నుంచి యూట్యూబ్లో అన్నీ చూసుకుంటూ ఉంటే అందరూ కూడా నిర్మాతలకు ఇదైందండి మా ఇదవుతుంది అని చెప్తున్నారు తప్ప నిర్మాతల తరపున మేము ఉన్నాం అని చెప్పి మాట్లాడాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ అసోసియేషన్ పెద్దలు వీరశంకర్ గారు, మిగతా ఇతర సిబ్బంది కూడా చెప్తున్నాం కూడా, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మేము నిలబడ్డాం, మీకు సినిమాలంటే మేము ఇన్సూరెన్స్ ఇచ్చాం. సో ఒక తల్లి బిడ్డ ఇదిలాగా నిర్మాతలు దర్శకులు కలిస్తేనే సినిమా పరిశ్రమ. దర్శకుల సంఘం మీరు ఎటువైపు? ఐఎమ్ రిక్వెస్టింగ్ మా అసోసియేషన్, మీరు ఎటువైపు? సో మీరెవ్వరు కూడా మాకు నిర్మాత ఎలా పోయాడు మాకు సంబంధం లేదు, మీరు తేల్చుకోండి, మాకు ఈ సినిమాలు వద్దు. ఎవరి కోసం నిర్మిస్తున్నాం? ఇది మా ప్యాషన్, నాట్ ఫ్యాషన్. మేము సినిమాలు నిర్మిస్తున్నాం ఎందుకంటే మనందరికీ మనకి తెలిసిన విద్యుదే అని చెప్పి నిర్మిస్తున్నాం. నేను ఒక జర్నలిస్ట్గా, ఒక పిఆర్ఓగా, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఒక కో ప్రొడ్యూసర్గా, ఒక ప్రొడ్యూసర్గా వచ్చి ఏంటంటే పెయిన్ తెలుస్తుంది. మనం ఎవరి కోసం సినిమాలు తీస్తున్నాం, మనం ఎవరికో ఇది చేయడానికో నిర్మించట్లా, మన ప్యాషన్ కొద్దీ నిర్మిస్తున్నాం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ 23 క్రాఫ్ట్స్, నలిగిపోతున్న అరిగిపోతున్న బాధలో ఉన్న నిర్మాత పక్షం ఎవరు? నిర్మాతలు చెప్తున్నాం కదా, 30% కాదు, 40, 50 వాట్ ఎవర్ మీరు చెప్పండి ఒక ప్రైజ్. అది 30, 20 ఇది పర్సంటేజ్ కాదు. ఇక్కడ
ఇక్కడ సినిమాకే బిజినెస్ లేదురా స్వామి అంటే మాకు ఇది ఇవ్వాలి అంటే ఇది ఎవరు? సరే, మీరు అలా ఉన్నారు కదా. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి నలుగురు ప్రేమిస్తున్నారు. మేము ముగ్గురు సిండికేట్ అయిపోయాం, మా ముగ్గురిలో ఉన్న ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరించినట్టు ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ. మీరు ఒక అమ్మాయికి నాకు ఇండస్ట్రీయా, యూనేనా, నాన్ యూనేనా, నేను నా సృజనాత్మకకి, నా క్రియేటివిటీకి నేను కెమెరా పెడితే నాకు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటా, వాళ్ళతో సినిమా చేసుకుంటా. మీరెవరు స్వామి? మా యూనియన్లోనే తీసుకోవాలి, మా యూనియన్లో 4 ఉండాలి, 7 ఉండాలి, 9 మంది ఉండాలి, వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పే విధానం ఎవరిది? అంటే డబ్బు ఖర్చు పెట్టేవాడికి ఆడికి రిటర్న్ ఉందా లేకపోయినా ఏమైనా సరే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ధోరణిలో వెళ్ళిపోతే, కొంతమంది పెద్దలు ఉన్నారు, మీ మీద ఎన్నో పోలీస్ కేసులు ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, వాటి నుండి తప్పించుకుంటాకి మీరు ఈ శ్రామికుల్ని, కార్మికుల్ని వాడుకుంటున్నారు, రెచ్చగొడుతున్నారు అనేది మా అభిప్రాయం. అందుకే కదా ఇప్పుడు మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ అనౌన్స్ చేశారు, 2,000 రూపాయల లోపు ఉన్న నిజమైన శ్రామికులకి, కార్మికులకి వాళ్ళకి పెంచుదామండి ఇంత %, మిగతా వాళ్ళకి ఇండస్ట్రీ కొద్దిగా ప్రోగ్రెస్ అయ్యాక చూద్దామంటే. లేదు అందరికి యూనిఫామ్ అంటే, యూనిఫామ్ల గురించి మాట్లాడుతున్నారంటే మీరు మీ ఒప్పులు చేసుకుంటాకే మాట్లాడుకుంటున్నారు. అలాగే నాకు తెలిసి మీరు ఏ కోర్టు కేసుల్లోనూ మీ మీద కోర్టు కేసులు నడుస్తుంటే మీరు ఒక శ్రామికుల, కార్మికుల పక్షం వహించకూడదు. ఎందుకంటే మీకు ఎజెండాలు ఉన్నాయి, మీరు ఎత్తుకునే జెండాలు వేరే ఉన్నాయి. అవి మాకొద్దు. మేము సినిమాలు తీసుకుని ఉంటాం, మేము బతుకుతాం, మేము 10 మందిని బతికిస్తాం. అది చెప్పడానికి ఈరోజు సమావేశం.